ప్రధాని మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 11 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. రోడ్డు మార్గాలను గుర్తించారు. ప్రధాని మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 11 పార్కింగ్ ప్రాంతాలను, రోడ్డు మార్గాలను గుర్తించినట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ప్రధాని రాక సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 11 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. అనేక రోడ్డు మార్గాలను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నారాయణ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికిషన్ జాయిన్ అవుతున్నారు. హరికిషన్, చూస్తున్నాం, కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత అమరావతిని, పోలవరాన్ని అత్యంత ప్రాధాన్యాంశాలుగా తీసుకొని ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అమరావతికి ప్రధాని మోడీ రాబోతున్నారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఇంకా రాజధాని స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మొత్తంగా ఏం జరుగుతోంది అక్కడ? ప్రధానంగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో ముఖ్య అతిథిగా రెండవసారి నరేంద్ర మోడీ హాజరు కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా అప్రమత్తమైంది. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని అవసరాలను కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రతిరోజు కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రధాని మోడీకి సంబంధించినటువంటి సభా వేదికను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మే 2వ తేదీన ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3:20 స్టేజీ వద్దకు వస్తారు. సుమారుగా 1.5 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. అంటే మొత్తం అమరావతి పునర్నిర్మాణంలో ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి నరేంద్ర మోడీ సుమారుగా 1 గంట పాటు కూడా, అంటే గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సచివాలయం వెనక ఏర్పాటు చేసినటువంటి సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి వెళ్తారు. సో ఈ నేపథ్యంలోనే దగ్గర 65,000 కోట్ల రూపాయలతో అమరావతి పునర్నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సో ఖచ్చితంగా రాజధానికి సంబంధించి ఇప్పటికే రైతులు, అంటే 2015లో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 58 రోజుల్లోనే 30,000 ఎకరాలను సేకరించగలిగాం. మళ్ళీ తాజాగా మరొక 30,000 ఎకరాలను కూడా తాము అంటే ప్రపోజల్ లో పెడుతున్నాము. దీనికి సంబంధించి ల్యాండ్ పోలింగ్ ద్వారా తీసుకుంటాము, లేదంటే రైతులతో కూడా సభలు నిర్వహిస్తాము, వారి నుంచి కూడా సూచన సలహాలు తీసుకుంటాము. ఒకవేళ పోలింగ్ ద్వారా తీసుకోవాలా లేదా అక్యుపేషన్ చేయాలనేటువంటి పూర్తిగా ఆలోచిస్తామని చెప్తున్నారు. సో రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ఎవరైతే ఆయన సభాస్థలికి వెళ్లి పరిశీలన చేసినప్పుడు రైతులు వచ్చి ఆయనను ఈ సంబంధించినటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా నివృత్తి చేస్తున్నారు. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ముందుగా ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం. ఎందుకంటే అమరావతి పునర్నిర్మాణం అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒక పండగ లాంటిది. కాబట్టి ప్రపంచమే గర్వించదగినటువంటి రాజధానిని మనం నిర్మించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సాధించాలని చెప్పేసి ఆయన ఎప్పుడైతే సచివాలయం వెనుక ఉన్నటువంటి సభాస్థలికి అందరు రైతులందరూ వచ్చి నారాయణను ముగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వాళ్ళందరికీ కూడా ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది. మీకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రధాని పర్యటన విషయానికి వస్తే ప్రధానంగా
స్టేజ్ వద్ద కూడా 3 గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 5 లక్షల మంది ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా 9 రహదారి మార్గాలను కూడా గుర్తించారు. మరోవైపు 11 పార్కింగ్ ప్లేస్లను గుర్తించారు. దగ్గర 250 ఎకరాల విస్తీర్ణంలో కంప్లీట్ గా కూడా ఈ కార్యక్రమం అయితే జరగబోతోంది. ఇటు ఏ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ని ఎక్కడ పార్కింగ్ చేయాలి, విఐపీలకు ఎక్కడ కేటాయించాలి, వివిఐపీలకు ఎక్కడ కేటాయించాలి అన్నటువంటి దానిపైన ఇప్పటికీ కూడా ఉన్నతాధికారులతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ తీవ్రంగా చర్చించడం జరిగింది. మరోపక్క ఇటు ఎన్ఎస్జీ కమాండ్ కి సంబంధించి పూర్తిగా వాళ్ళు తమ కంట్రోల్ గా తీసుకోవడం జరిగింది. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఎక్కడైతే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇటు సభాస్థలి వరకు కూడా ల్యాండ్ అంటే ప్రత్యేక విమానం దిగిన తర్వాత నరేంద్ర మోడీ ప్రత్యేక హెలికాప్టర్ అంటే దగ్గర 4 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేశారు. అక్కడ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అలాగే ఉన్నతాధికారులు ప్రధాని రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఆయనతో పాటు కూడా సభాస్థలికి రావాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా 4 హెలికాప్టర్ల ద్వారా వాళ్ళందరూ కూడా వేగంగా సభాస్థలికి చేరుకునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో 4 హెలిప్యాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అంటే రూట్ టు రూట్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రధాని మోడీ పర్యటనను పూర్తిగా విజయవంతం చేసేందుకు ఎప్పటికప్పటికీ కూడా అప్డేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నతాధికారి ఎవరైతే సీనియర్ ఐఏఎస్ అధికారి వైద్య ఆరోగ్య శాఖ అలాగే సంక్షేమ శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి వీరపాండ్యన్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈయన పూర్తిగా ఎప్పటికప్పటికీ కూడా అధికారులకు సూచనలు సలహాలు చేస్తున్నారు. మంత్రి నారాయణ వెంట కూడా ఆయన పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందరూ కూడా కలిసికట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ప్రధాని మోడీ పర్యటన విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ పర్యటనలో అంటే 65,000 కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మించుకోబోతున్నటువంటి నేపథ్యంలో మరిన్ని కేంద్రం నుంచి సహాయ సహకారాలు మరిన్ని ఇన్స్టిట్యూట్లు అలాగే ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఆ రోజు ఆయన హామీ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోపక్క ఇటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్టీలనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉన్నతాధికారులకు కూడా ఆహ్వానం పంపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అత్యంత భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా నదుల నుంచి కూడా నీటిని మట్టిని తెప్పించి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా నరేంద్ర మోడీ హాజరయ్యారు. కానీ అప్పుడు ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదనేటువంటి విమర్శలు కూడా లేకపోలేదు. కానీ 2014 నుంచి 19 వరకు ఒక ఎత్తు ఉంది. అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం వేరే, ప్రస్తుతం 2024 నుంచి 29 వరకు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వేరే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరించబోతోంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది కాబట్టి ఏవైతే విభజన హామీల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చే విధంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు చేయబోతున్నటువంటి సంకేతాలను బీజేపీ పార్టీతో పాటు జనసేన కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రధాని మోడీ పర్యటన కూడా అందుకు అనుగుణంగా ఉండబోతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కీలకంగా వ్యవహరిస్తోంది టీడీపీ కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర సహాయ సహకారాలు సంపూర్ణంగా ఈ సందర్భంగా అందుతాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే తమ ప్రాంతానికి వస్తున్నటువంటి ప్రధానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయన పర్యటనలో పూర్తిగా విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు దగ్గర 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని చెప్పేసి అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఎండలు ఉన్నాయి కాబట్టి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే ప్రధానంగా వడదెబ్బ తగలకుండా ఏదైతే పెండియాల్ లేదంటే తాగడానికి ముఖ్యంగా మంచి నీటితో పాటు మజ్జిగలు పెద్ద ఎత్తున అందించేందుకు దాతల సహాయంతో మజ్జిగను కూడా అందించేందుకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు సూచించడం జరిగింది. చల్ల నీటితో పాటు మజ్జిగను అలాగే నీటిలో పూర్తిగా అందుబాటులో ఉంచాలి. ఎవరు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వడదెబ్బ కాకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.